టాటా పంచ్ ఈవీ కార్ కొనాలని డిసైడ్ అయ్యారు. కానీ ఏ వేరియంట్ కొనాలో కన్ఫ్యూజన్ ఉంది. సో ఉన్నవి 6 వేరియంట్సే, కానీ మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయకపోతే ఇందులో ఒక వేరియంట్ అనవసరం, ఒక వేరియంట్ చాలా బాగుంది అనిపిస్తుంది. సో ఆ వేరియంట్స్ ఏంటో చెప్తాను. అండ్ ప్రతి వేరియంట్లో వచ్చే ఫీచర్స్ ఏంటి, ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి, అండ్ మీకు ఏ వేరియంట్ కరెక్టో ఇవన్నీ కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. హాయ్ అండి, నేను మీ కార్ మామ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది. ఒక్క లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ మీరు కార్ కొనే ప్రాసెస్లో సీరియస్గా ఉన్నట్లయితే కనుక కన్ఫ్యూజన్ చాలా ఉంటుంది. అందులో ఈవీ కార్స్ గురించి కన్ఫ్యూజన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో కార్ మామ కమ్యూనిటీ ఉంది, అందులో ఈవీ మామ గ్రూప్ ఉంది. సో ఎలక్ట్రిక్ కార్స్ కొనేవాళ్ళు, ఎలక్ట్రిక్ కార్స్ ఆల్రెడీ కొన్నవాళ్ళు, దానికి కూడా గ్రూప్స్ ఉన్నాయి. సో మీరు కార్ మామ కమ్యూనిటీలో జాయిన్ అయితే ఆ గ్రూప్లో డిస్కస్ చేయొచ్చు, మీ కన్ఫ్యూజన్స్ అన్ని దూరం చేసుకోవచ్చు, మంచి కొటేషన్లో కార్ని తీసుకోవచ్చు అనమాట. సో గ్రూప్లో జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో ఫస్ట్ మన వేరియంట్స్లోకి వెళ్ళే ముందు కొంచెం పంచ్ ఈవీ గురించి బేసిక్స్ చూసుకుందాం. సో పంచ్ ఈవీ ఇప్పుడు ఫేస్ లిఫ్ట్ ఏదైతే వచ్చిందో 2026లో 30 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్, 40 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్తో వస్తుందండి. సో 30 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వాళ్ళ క్లెయిమ్డ్ రేంజ్ 375 కిలోమీటర్స్, బట్ రియల్ వరల్డ్ రేంజ్ ఏమో 275 కిలోమీటర్స్ మనం లెక్కేయచ్చు. అండ్ 40 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ క్లెయిమ్డ్ రేంజ్ 464 కిలోమీటర్స్. సో ఇక్కడ రియల్ వరల్డ్ రేంజ్ 350 కిలోమీటర్స్ వరకు వస్తుందన్నమాట. సో మీ యూసేజ్ సిటీలో ఎక్కువ ఉంటుంది, అండ్ మీరు వెళ్తే చుట్టుపక్కల ఒక 200 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ తిరగరు అనుకుంటే జనరల్గా పర్పస్లో ఇట్ ఈస్ ఏ గుడ్ చాయిస్ అనమాట. సో ఇక్కడ 30 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఏదైతే ఉందో స్లో ఛార్జింగ్, మన ఇంట్లో పెట్టుకునే ఛార్జింగ్ ఉంటుంది, అది స్లో ఛార్జర్ యూస్ చేస్తే 12 అవర్స్ పడుతుంది ఫుల్గా ఛార్జ్ అవ్వడానికి. అదే 40 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ అయితే 15 అవర్స్ పడుతుంది అనమాట. అదే ఇంట్లోనే ఏసీ ఫాస్ట్ ఛార్జర్స్ ఉంటాయన్నమాట, అది మనం తీసుకోవచ్చు సపరేట్గా. అదే ఏసీ ఫాస్ట్ ఛార్జర్ యూస్ చేస్తే 4.5 అవర్స్ అయితే పడుతుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 30 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్. అండ్ 40 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఏమో 5.5 అవర్స్ అయితే పడుతుంది అనమాట. అండ్ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ అంటే బయట మనం పబ్లిక్గా వెళ్తాం కదా, బయటకు వెళ్ళినప్పుడు ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా, ఆ ఛార్జింగ్ అయితే కనుక మనకి 20% నుంచి 80% అవ్వడానికి 30 మినిట్స్ మాత్రమే పడుతుంది అనమాట. అండ్ ఈ బ్యాటరీ ప్యాక్స్లో వీళ్ళు ఇచ్చే వారంటీ లైఫ్ టైం వారంటీ చెప్తున్నారు, కానీ ఇక్కడ చిన్న జిమ్మిక్ ఉందండి. ఏదైతే 30 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉందో దాని మీద లైఫ్ టైం వారంటీ ఇవ్వట్లేదు. దాని మీద 8 ఇయర్స్ వారంటీ, 8 ఇయర్స్ కానీ 1.6 lakh కిలోమీటర్స్ విచ్ ఎవర్ కమ్స్ ఫస్ట్ అనమాట, దానికి ఇస్తున్నారు. 40 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ మీద అయితే లైఫ్ టైం వారంటీ ఇస్తున్నారు. లైఫ్ టైం వారంటీ ఏంటంటే 15 ఇయర్స్ వారంటీ ఇది. సో ఇది అందరికీ అప్లికబులే, ఎక్సెప్ట్ లైక్ సెకండ్ ఓనర్, మీరు కారు కొన్ని అమ్మేస్తే సెకండ్ ఓనర్కి లైఫ్ టైం వారంటీ దొరకదు, అతనికి 8 ఇయర్స్ వారంటీ దొరుకుతుంది. ట్యాక్సీ పర్పస్ కోసం మీరు తీసుకుంటే లైఫ్ టైం వారంటీ దొరకదు. అండ్ కార్ కంపెనీ లీజ్లో తీసుకున్నప్పుడు సేమ్ ఎంప్లాయీకి వెళ్తే కనుక పర్వాలేదు, అది కాకుండా వేరే వాళ్ళు సెల్ చేసినా కూడా అక్కడ వర్తించుతారు అన్నమాట లైఫ్ టైం వారంటీ. సో సేఫ్టీ విషయం వచ్చేసరికి ఓవరాల్గా ఈ కార్లో అన్ని వేరియంట్స్లో స్టాండర్డ్గా వచ్చే సేఫ్టీ ఫీచర్స్ మనకి భారత్ ఎన్క్యాప్లో 5 స్టార్ రేటింగ్ అయితే వచ్చింది. తర్వాత 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఉంది, ABS విత్ EBD, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఐసోఫిక్స్ మనకి మౌంట్స్ ఉన్నాయి. సో చిన్నపిల్లల సీట్స్ కోసం పెట్టుకోవడానికి. ఇంకా ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ అన్లాక్, అంటే యాక్సిడెంట్ అయినప్పుడు ఆ ఇంపాక్ట్ని సెన్స్ చేసి డోర్స్ ఆటోమేటిక్గా తెరుచుకుంటాయి అన్నమాట. సో ఇవ్వండి బేసిక్ ఆప్షన్స్. సో ఫస్ట్ వేరియంట్ మన లిస్ట్లో ఉన్నది స్మార్ట్ వేరియంట్. ఇది 10,15,000 ఆన్ రోడ్ ప్రైస్, హైదరాబాద్ ప్రైస్ చెప్తున్నాను. హైదరాబాద్ ప్రైస్ ఉంది అంటే ఇంచుమించుగా మన తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ దగ్గర ప్రైజే ఉంటుంది అనమాట. సో ఈ బేస్ వేరియంట్లో ఏం వస్తాయి అని చెప్పే కన్నా ఏం రావో చెప్తాను మీకు, ఎందుకంటే ఇంపార్టెంట్ థింగ్స్ ఏం ఉండవో తెలుస్తుంది, దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది ఈ వేరియంట్ మోస్ట్లీ ఎక్కువ మందికి యూజ్ అవ్వదని చెప్పేసి. సో ఇందులో టచ్ స్క్రీన్ రావట్లేదండి, స్పీకర్స్ కూడా రావు. తర్వాత కారు రిమోట్ కంట్రోల్తో కూడా కంట్రోల్ చేయలేరు, జస్ట్ కీ మాన్యువల్గా మీరు కీ పెట్టి తిప్పాల్సి ఉంటుంది ఓపెన్ చేయడానికి. అండ్ పవర్ విండోస్ కూడా మనకి బ్యాక్ సీట్లో ఇవ్వలేదు, ఫ్రంట్ సీట్ మాత్రమే పవర్ విండోస్ ఇచ్చారు. సో ఇందులో వచ్చేవైతే ORVM మంచిగా చెప్పుకోదగింది.
అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్ మీద ఇండికేటర్ ఉంటుంది, డిజిటల్ క్లస్టర్ ఇస్తున్నాడు, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఇస్తున్నాడు, రేర్ సీట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు ఇస్తున్నాడు, తర్వాత రేర్ పార్కింగ్ సెన్సర్స్. ఇవి కొంచెం బేస్ వేరియంట్లో ఇవ్వడం ఫీచర్స్ బాగున్నాయి, బట్ కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ ఇవ్వట్లేదు కాబట్టి ఈ వేరియంట్ అంతవరకు వర్కౌట్ అవుతుంది. అండ్ ఇంకోటి, ఇందులో కలర్ ఆప్షన్స్ మనకి బేస్ వేరియంట్లో ప్యూర్ గ్రే, ప్రిస్టిన్ వైట్, బెంగాల్ రోగ్, అంటే ఇక్కడ గ్రే, వైట్, రెడ్ కలర్స్, ఈ 3 కలర్స్ మాత్రమే ఈ వేరియంట్లో అవైలబుల్ ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ వేరియంట్ స్మార్ట్ ప్లస్ 30 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్, 10,87,000 అయితే అవుతుంది దీని ఆన్ రోడ్ ప్రైస్. సో 72,000 ఎక్స్ట్రా కడుతున్నాం మనం స్మార్ట్ వేరియంట్తో పోల్చుకుంటే. సో ఆ 72,000కి మనకి ఎక్స్ట్రాగా ఏం దొరుకుతున్నాయో చూసుకుంటే 8-inch టచ్ స్క్రీన్, 4 స్పీకర్స్, వైల్డ్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, యూఎస్బి టైప్ సి పోర్ట్స్ 2 దొరుకుతున్నాయి. అండ్ ఐఆర్విఎం ఇది ఆటో అడ్జస్టబుల్ లాగా ఉంటుంది. సో ఆటో డిమ్మింగ్ ఐఆర్విఎం, సెల్ఫ్ కంట్రోల్డ్, స్టీరింగ్ కంట్రోల్స్ వస్తున్నాయి, తర్వాత షార్క్ ఫిన్ యాంటెన్నా ఇస్తున్నాడు, రిమోట్ ఆపరేటెడ్ కీ, తర్వాత డ్రైవ్ మోడ్స్, ఇక్కడ 3 డ్రైవ్ మోడ్స్ ఇస్తున్నాడు, ఇంకా ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఇస్తున్నాడు. అండ్ సో కలర్ ఆప్షన్స్ అయితే కొత్తగా ఏం యాడ్ అవ్వట్లేదు, మీకు ఇప్పుడు కూడా వైట్, గ్రే, రెడ్ 3 కలర్స్ దొరుకుతున్నాయి ఇందులో. బట్ ఓకే, ఇది కొంచెం బడ్జెట్లో ఉంది, సిటీలోనే తిరుగుతాను, నాకు బడ్జెట్ ఎక్కువ వెళ్ళవసరం లేదు అనుకుంటే 10,87,000కి ఇట్స్ ఏ డీసెంట్ ఆప్షన్ అండి. స్మార్ట్ ప్లస్ 40 kV, ఇది 40 kWh. సో స్మార్ట్ ప్లస్ 40 kWh ఇది 11.5 lakh ఆన్ రోడ్ ప్రైస్ అవుతుంది. సో మన స్మార్ట్ ప్లస్ 30 kWh వేరియంట్తో చూసుకుంటే 63,000 ఎక్స్ట్రా పడుతుంది. సో 63,000 మీరు ఎక్స్ట్రా పెట్టడం వల్ల మీకు ఒక బిగ్గర్ బ్యాటరీ దొరుకుతుంది. దానివల్ల 75 కిలోమీటర్ల రేంజ్ మీకు ఎక్స్ట్రా దొరుకుతుంది అనమాట. అండ్ హిల్ హోల్డ్ కంట్రోల్ యాడ్ ఇచ్చాడు, రివర్స్ పార్కింగ్ కెమెరా ఎక్స్ట్రా ఇస్తున్నాడు, స్టీల్ వీల్సే కానీ 1 inch పెద్దవి 16-inch స్టీల్ వీల్స్ ఇస్తున్నాడు ఇందులో. సో నాకెందుకో స్మార్ట్ ప్లస్ కన్నా కొంచెం బడ్జెట్ ఎక్స్టెండ్ చేసుకొని స్మార్ట్ ప్లస్ 40 తీసుకున్నాం బెటర్ నా ఉద్దేశం. సో మీకు 11.5 lakhsకి ఎక్కువ బ్యాటరీ రేంజ్ వస్తుంది, కొంచెం బెటర్ ఫీచర్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో ఐ థింక్ స్మార్ట్ ప్లస్ 40 ఈజ్ ద బెస్ట్ బడ్జెట్ పిక్ నా ఉద్దేశంలో, అంటే బడ్జెట్లో ఉంటే ఇది ఒక మంచి వేరియంట్. ఇప్పుడు నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి అడ్వెంచర్ 40 అండి. సో అడ్వెంచర్ 40 ఇది 12,23,000 ఆన్ రోడ్ ప్రైస్కి వస్తుంది. సో దీని యొక్క మనం ప్రైస్ తీసుకున్నట్లయితే స్మార్ట్ ప్లస్తో కంపేర్ చేసుకుంటే 73,000 ఎక్స్ట్రా పడుతుంది. సో 73,000కి మనకి ఎక్స్ట్రాగా ఏం ఫీచర్స్ దొరుకుతున్నాయని చూస్తే పుష్ బటన్ స్టార్ట్, క్రూజ్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ, అంటే కీ పాకెట్లో పెట్టుకుంటే ఆటోమేటిక్గా డోర్స్ అన్లాక్ అయిపోతాయి. తర్వాత హిల్ డీసెంట్ కంట్రోల్స్, అంటే కొండ మంచి కిందకు వస్తున్నప్పుడు కంట్రోల్లో ఉంటుంది. తర్వాత ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ ఓఆర్విఎమ్స్, తర్వాత 16-inch అలాయ్ వీల్స్ దొరుకుతున్నాయి. అండ్ ఇందులోని ఈ వేరియంట్ అడ్వెంచర్ 40 వేరియంట్లో మనకి ఎక్స్ట్రాగా దొరుకుతున్న కలర్స్ ఏమో క్యారమిల్, సూపర్ నోవా. సో ఈ 2 కలర్స్ యాడ్ అవుతున్నాయి. సో దీనివల్ల ఓకే, ఇది కూడా 70,000కి పర్లేదు, ఆ బడ్జెట్కి కొంచెం వాల్యూ ఇస్తున్నట్టే మనం చెప్పుకోవచ్చు. సో అంత యూస్ఫుల్లా కాదా అంటే ఇక్కడ కొంతమందికి ఫీచర్స్ ఎక్కువ ఇంపార్టెంట్ అనిపించవచ్చు, కొంతమందికి అంత డబ్బులు ఎందుకులే అనిపించవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి ఎంపవర్డ్ 40, 12,96,000 ఆన్ రోడ్ ప్రైస్కి వస్తుందండి. మనం అడ్వెంచర్ 40తో పోల్చుకుంటే ఎంపవర్డ్ 40 73,000 ఎక్స్ట్రా పడుతుంది. సో ఆ 73,000కి వీడిచ్చే ఎక్స్ట్రా ఏంటంటే టచ్ స్క్రీన్ పెద్ద వస్తుంది, 10-inch టచ్ స్క్రీన్ వస్తుంది, డిజిటల్ క్లస్టర్ ఏదైతే మన స్టీరింగ్ వీల్ వెనకాల ఉంటుందో మనము అందులో అది కూడా 10-inch వస్తుంది. అండ్ అందులో గూగుల్ మ్యాప్స్ చూసుకోవచ్చు అనమాట డైరెక్ట్గా, అంటే మనం టచ్ స్క్రీన్లో కాకుండా మన స్టీరింగ్ లోపల నుంచే గూగుల్ మ్యాప్స్ చూసుకోవచ్చు. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ ఇచ్చాడు, రేర్ వైపర్స్ ఇచ్చాడు, రేర్ డీఫాగర్ ఇచ్చాడు, 16-inch అలాయ్ వీల్స్, తర్వాత ఆటో ఫోల్డబుల్ ఎయిర్ వేమ్స్, డ్యూయల్ టోన్. పర్వాలేదు, ఇది వాల్యూ ఫర్ మనీయే చెప్పాలనుకుంటే. సో ఇక్కడ కానీ దీనికన్నా బెటర్ ఏంటంటే దీని తర్వాత వేరియంట్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది అంటే ఈ వేరియంట్ అనవసరం, ఎందుకు పెట్టే టాటా అవ్వడం మీకు అనిపిస్తుంది అనమాట. సో అదే నెక్స్ట్ వేరియంట్ ఎంపవర్డ్ ప్లస్ S40. సో ఇది 13,27,000కి వస్తుందండి ఆన్ రోడ్ ప్రైస్. ఇక్కడ 31,000 మాత్రమే పెరుగుతుంది డిఫరెన్స్, 30,000 ప్లస్ పెరుగుతుంది. ఇందులో మీకు ఏం దొరుకుతున్నాయంటే 30,000కి సన్ రూఫ్ ఇస్తున్నాడు, వెంటిలేటెడ్ సీట్స్ ఇస్తున్నాడు, ఫ్రంట్ సీట్స్, లెదర్ సీట్స్ వస్తున్నాయి, ఆటో డిమ్మింగ్ ఐఆర్విఎం వస్తుంది, వైర్లెస్ ఛార్జర్ ఇస్తున్నాడు, రూఫ్ రైల్స్ రేర్ ఆర్మ్రెస్ట్ ఇస్తున్నాడు. సో ఇది పక్కా పైసా వసూలు అండి. అంటే ఎంపవర్డ్ ప్లస్
ఎంపవర్డ్ 40 వరకు వచ్చిన వాళ్ళు ఇంకా ఎంపవర్డ్ 40 పక్కన పెట్టేసి ఎంపవర్డ్ ప్లస్ ఎస్ 40 తీసుకోవడం బెటర్ అని నా ఉద్దేశం అనమాట. సో ఇప్పుడు సమ్మరైజ్ చేస్తే కనుక మీరు బడ్జెట్లో ఉంటే కనుక నా సజెషన్ అయితే స్మార్ట్ ప్లస్ 40 తీసుకోండి, అది ఫ్యూచరిస్టిక్గా ఉంటుంది. స్మార్ట్ ప్లస్ 40 లేదు నేను కొంచెం బడ్జెట్ పెట్టగలను అనుకుంటే ఎంపవర్ ప్లస్ ఎస్ 40 కొంచెం ఎక్కువ పైసా వసూలులా నాకు అనిపిస్తుంది. లేదు ఎంపవర్ ప్లస్ ఎస్ నాకు సన్ రూఫ్ అది వద్దు అనుకుంటే అప్పుడు అడ్వెంచర్ 40కి వెళ్ళండి. కానీ వీలైనంత వరకు ఎంపవర్డ్ 40 అవాయిడ్ చేయండి. స్మార్ట్ అండ్ స్మార్ట్ ప్లస్ 13 కూడా వీలైనంతవరకు అవాయిడ్ చేయొచ్చు. ఓకే, మీ యూసేజ్ కంప్లీట్గా సిటీలోనే ఉంటుంది అనుకుంటే స్మార్ట్ ప్లస్ 13 కూడా కన్సిడర్ చేయొచ్చు అనమాట. మీకు అసలు ఎలక్ట్రిక్ కార్ కొనడం మీద డౌట్స్ ఉన్నాయి, మీ యూసేజ్ పర్పస్ డౌట్స్ ఉన్నాయి అనుకుంటే నాతో మీరు డైరెక్ట్గా మాట్లాడచ్చండి. నాతో కన్సల్ట్ చేయొచ్చు. కన్సల్ట్ చేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. కన్సల్ట్ చేయడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ డెఫినెట్లీ మీరు ఈవీ కార్ కొనాలనుకుంటే మన కమ్యూనిటీ జాయిన్ అవ్వండి. యూ విల్ బెనిఫిట్ అలాట్, మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. అండ్ ఈ వీడియోని ఎంతవరకు చూసారంటే నేను చెప్పిన విధానం మీకు నచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ పంచ్ ఈవీ ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ మన కమ్యూనిటీలోనే పంచ్ ఈవీ కార్ కొని వాడుతున్న పర్సన్ ఉన్నారు. అతనితో మనము ఒక ఇంటర్వ్యూ చేసామన్నమాట, పోడ్కాస్ట్ లాగా. అది మీరు చూడొచ్చు. చూస్తే మీకు అసలు పంచ్ ఈవీ తీసుకోవడం కరెక్టా కాదా మీకు అర్థమైపోద్ది.